కాశ్మీర్లో జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న చిన్నపాటి రిలేషన్ కూడా పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ పెహల్గామ్లో జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ వెనుక పాకిస్తాన్ అనేది ఉన్నట్టు కన్ఫర్మ్ చేసే ఈ ఎవిడెన్స్ అనేవి మన ఇండియాకి చాలా దొరికాయి. సో ఈ ఇన్సిడెంట్ వల్ల మన ఇండియా అనేది ఖచ్చితంగా పాకిస్తాన్ మీద రివెంజ్ తీసుకోవాలని చూస్తుంది. అండ్ మనం ఆల్రెడీ డిప్లొమాటిక్గా వార్ని స్టార్ట్ చేసేసాం. అందులో భాగంగానే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశారు. పాకిస్తాన్తో ఉన్న కొద్దిపాటి ట్రేడ్ని కూడా కంప్లీట్గా క్యాన్సిల్ చేశాము. మన భారత్ తీసుకున్న ఈ చిన్న చిన్న నిర్ణయాలతోనే పాకిస్తాన్ అల్లకల్లోలమవుతుంది. అండ్ రీసెంట్గా ఇండియా జీలం నది వాటర్ని ఒక్కసారిగా డ్యామ్స్ నుంచి వదిలేసింది. అది పాకిస్తాన్ సైడ్ ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో భారీ వరదలకు దారితీసింది. అండ్ ఇప్పుడు కూడా మన ఇండియా పాకిస్తాన్కి రెగ్యులర్గా ట్రేడ్ రూపంలో వెళ్ళే మెడిసిన్స్ని కూడా ఆపేసింది. మనం కంపేర్ చేస్తే వాటర్ వల్ల లేకపోతే ఇతర వస్తువుల వల్ల కూడా ట్రేడ్ ఆపడంతో ఎలాంటి ఎఫెక్ట్ అనేది వెంటనే కనిపించదు. కానీ ఈ మెడిసిన్స్ అనేది ఆపడం వల్ల పాకిస్తాన్ని బాగా ఎఫెక్ట్ చేసింది. అండ్ రీసెంట్గా వచ్చిన ఈ రిపోర్ట్ ప్రకారం ఈ పాకిస్తాన్లో ఉన్న ఈ వైద్య వ్యవస్థ అనేది చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తంలోనే తక్కువ రేట్కి నాణ్యమైన మెడిసిన్స్ని ప్రొవైడ్ చేసేది మన ఇండియా మాత్రమే. ఇప్పుడు పాకిస్తాన్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయ్యింది. మెడిసిన్స్ రావడం ఆగిపోయింది. హాస్పిటల్స్కి అడ్మిట్ అవుతున్న వారు భారీగా ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకే పాకిస్తాన్ వాళ్ళు హై కమిషన్తో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి దీనికి ఆల్టర్నేట్ సోర్స్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. చైనా నుంచి ఇతర దేశాల నుంచి కూడా మెడిసిన్స్ని తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్లకు మనలాగా హై క్వాలిటీ అండ్ తక్కువ ప్రైస్లో మెడిసిన్స్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ గట్టిగా ఇరుక్కుపోయినట్టే. మన ఇండియా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా వార్ని ఇంకా స్టార్ట్ చేయలేదు. వార్ స్టార్ట్ అవ్వకముందే పాకిస్తాన్ లీడర్స్ అంతా అల్లకల్లోలం అవుతున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పాకిస్తాన్కి చెందిన ఒక మంత్రి ఇలా చెప్పారు, మా దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి, మా మిసైల్స్ అన్నీ ఇప్పుడు ఇండియా వైపే ఫేస్ చేసి రెడీగా ఉన్నాయని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ పాకిస్తాన్ నాయకులు ఎలా చెప్పుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళకు అందని విషయం ఏంటంటే పాకిస్తాన్ కంటే ముందు న్యూక్లియర్ ఆయుధాలన్నీ తయారు చేసుకుంది మన ఇండియా. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఎన్నైతే ఉన్నాయో వాటికంటే ఎక్కువ అడ్వాన్స్ అండ్ పవర్ఫుల్ ఆయుధాలు మన దగ్గర చాలా ఉన్నాయి. మనం తలుచుకుంటే ఈ పాకిస్తాన్ దేశాన్ని మ్యాప్లో లేకుండా చేయగలం. ఈ విషయం పాకిస్తాన్లో ఉన్న లీడర్స్కి కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళు ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రాగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయితే ఈ వీడియోలో మనం ఒకవేళ ఇండియాకు పాకిస్తాన్కి మధ్య ఈ వార్ జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎవరు గెలుస్తారు అనే విషయాలన్నీ కాస్త డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధంలో లాంగ్ టర్మ్గా పోరాడాలంటే డబ్బు కావాలి. దేశం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి. మరి ఈ విషయంలో పాకిస్తాన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది? ప్రజెంట్ మన ఇండియా ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎకానమీ అండ్ మన జీడిపి అనేది $4,187 ట్రిలియన్ ఉంటుంది. అండ్ పాకిస్తాన్ విషయానికి వస్తే వీళ్ళు ప్రపంచంలోనే 43వ ఎకానమీ అండ్ వీళ్ళ జీడిపి కేవలం $374 బిలియన్స్ మాత్రమే. అంటే మన ఎకానమీ పాకిస్తాన్ కంటే 10 రెట్లు పెద్దది. ఈ యుద్ధంలో ఎకానమీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే యుద్ధంలో రకరకాల టెక్నాలజీ ఆయుధాలు, అడ్వాన్స్ మిసైల్స్ వాడుతారు. వీటి కాస్ట్ వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో కాదు, 100 కోట్లు, 1000 కోట్లలో ఉంటుంది. ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయితే వారం 10 రోజుల్లోనే ఈ పాకిస్తాన్ ఎకానమీ జీరో అయిపోతుంది. ఆ తరువాత ఇండియా పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేయగలదు. ఇంకా సైనికుల విషయానికి వస్తే మన దగ్గర 14.5 లక్షల యాక్టివ్ జవాన్లు ఉన్నారు. అదే పాకిస్తాన్ దగ్గర కేవలం 6.5 లక్షల సైన్యం మాత్రమే ఉన్నారు. మన భారత సైన్యం ప్రపంచంలోనే 4వది, అతి పెద్దది. అలాంటి మన ఇండియాతో పెట్టుకుంటే పాకిస్తాన్ దేశం కంప్లీట్గా మ్యాప్లో లేకుండా పోవడం ఖాయం. ఇంకా డిఫెన్స్ బడ్జెట్ విషయానికి వస్తే పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ మన రైల్వే బడ్జెట్ అంతా కూడా ఉండదు. మన డిఫెన్స్ బడ్జెట్ దాదాపు $80 బిలియన్. అదే పాకిస్తాన్ది కేవలం $8 బిలియన్స్ మాత్రమే ఉంటుంది. అంటే డిఫెన్స్ బడ్జెట్లో కూడా మనం వాళ్ళకంటే 10 రెట్లు స్ట్రాంగ్గా ఉన్నాం. కాబట్టి పాకిస్తాన్ ఇండియాతో పోటీ పడే అవకాశం లేదు. పైగా ప్రెజెంట్ పాకిస్తాన్ దగ్గర ఉన్న డిఫెన్స్ బడ్జెట్లో చాలా మటుకు డబ్బు వాళ్ళు అప్పుగా తెచ్చుకున్నవి. అండ్ IMFC, ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కమిటీ అండ్ చైనా నుంచి
పాకిస్తాన్ భారీ మొత్తంలో డబ్బుని అప్పుగా తెచ్చుకుంది. అలాగే రెండు దేశాల మధ్య యుద్ధం స్టార్ట్ అయితే సైనికులకు ఎక్కువగా ఉపయోగపడేది బ్యాటిల్ ట్యాంక్స్. ఇవి మన ఇండియా దగ్గర దాదాపు 4200 ఉన్నాయి. అది పాకిస్తాన్ దగ్గర 2600 మాత్రమే ఉన్నాయి. వీటితో పాటు మన ఇండియన్ ఆర్మీ దగ్గర మోస్ట్ అడ్వాన్స్ మిసైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ మిసైల్, ఇది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ మిసైల్లో ఒకటి. ఆ తరువాత పినాకా రాకెట్ సిస్టమ్. ఇలా చెప్పుకుంటూ పోతే టెక్నాలజీ పరంగా, మిలిటరీ అడ్వాన్స్మెంట్ పరంగా మన ఇండియా పాకిస్తాన్తో పోలిస్తే చాలా పవర్ఫుల్. ఇంకా నేవల్ క్యాపబిలిటీ విషయానికి వస్తే మన ఇండియా నేవీ విషయాల్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నేవీ. మన దగ్గర 2 ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్స్ ఉన్నాయి. వాటితో పాటు 293 బ్యాటిల్ షిప్స్ కూడా ఉన్నాయి. మనతో కంపేర్ చేస్తే పాకిస్తాన్ నేవీ చాలా చిన్నది. వీళ్ళ దగ్గర ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్స్ లేవు. ఇంకా షిప్స్ విషయానికి వస్తే దాదాపు 120 వరకు మాత్రమే ఉన్నాయి. మన దగ్గర 18 సబ్మరైన్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 8 మాత్రమే ఉన్నాయి. ఇంకా వరల్డ్ వైడ్ గా పాకిస్తాన్ అండ్ ఇండియాలో ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అనే విషయానికి వస్తే మన ఇండియాకి వరల్డ్ వైడ్ గా ఎక్కువ దేశాల సపోర్ట్ ఉంది. ఉదాహరణకి రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, యూరోప్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సౌదీ లాంటి దేశాలు కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తాయి. కానీ పాకిస్తాన్ దగ్గర ఉంది చైనా మాత్రమే. అండ్ బై ద వే, చైనా పాకిస్తాన్ కి మిత్రువు కాదు. పాకిస్తాన్ ని చైనా తమ అవసరాల కోసం వాడుకుంది. సో ఇలా మనం ఏ ఆస్పెక్ట్ లో చూసినా సరే మన ఇండియా అనేది పాకిస్తాన్ కన్నా 10 రెట్లు ఎక్కువ. అండ్ మన భారతీయులు కూడా పాకిస్తాన్ ని ఇండియాతో కంపేర్ చేయడం మానేశారు. ఎందుకంటే ఆల్రెడీ చచ్చిన దేశం గురించి మాట్లాడడం వేస్ట్ అని పాకిస్తాన్ కి కూడా బాగా తెలుసు. పాకిస్తాన్ వాళ్ళు డైరెక్ట్ గా ఇండియాలో యుద్ధానికి వస్తే గెలవలేరు. అండ్ మనం హిస్టరీ చూసుకున్నా సరే పాకిస్తాన్ మనతో అనేక యుద్ధాలన్నీ ఓడిపోయింది. 1947లో పాకిస్తాన్ ఆర్మీ మన కాశ్మీర్ ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు మన సైనికులు వాళ్ళను తరిమి కొట్టారు. 1965లో కూడా పాకిస్తాన్ ఇండియా వీక్ అయిపోయింది అనే భ్రమలో మనతో యుద్ధానికి వచ్చింది. ఆ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. అప్పుడు కూడా మన డిఫెన్స్ పాకిస్తాన్ ని తరిమి కొట్టాయి. ఇంకా 1971లో మన ఇండియా బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ ని 2 ముక్కలు చేసింది. అప్పుడు బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ రెండు ఒకే దేశంగా ఉండేవి, ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ లాగా. నిజం చెప్పాలంటే ఆ సమయంలో పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ అమెరికా కూడా వచ్చింది. అయినప్పటికీ మన ఇండియా వాళ్ళను ఎదిరించి పాకిస్తాన్ ని ఓడించి ఆ దేశాన్ని 2 ముక్కలు చేసింది. బంగ్లాదేశ్ కి స్వతంత్రం వచ్చేలా చేసింది. ఆ సమయంలో దాదాపు 93,000 పాకిస్తాన్ సైనికులు మన ఇండియా ఆర్మీ ముందు లొంగిపోయారు. వీటికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ఇప్పటికీ ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇలా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన ప్రతిసారి మనం వాళ్ళను ఓడిస్తూనే ఉన్నాము. కశ్మీర్ నుంచి తరిమి కొడుతూనే ఉన్నాము. అందుకే ప్రజెంట్ ఈ పాకిస్తాన్ వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేస్తే ఓడిపోతారనే భయంతో ఇండియా పైన ఉగ్రవాదుల్ని పంపిస్తున్నారు. వేరే ప్రాంతంలో ఉగ్రదాడులు చేస్తున్నారు. ఇప్పుడు పెహల్గామ్ అటాక్ ఇలా పిరికి పందల్లా ఉగ్రవాదుల్ని మన దేశం పైన పంపి మన దేశాన్ని అభివృద్ధి చెందకుండా మన దేశంలో శాంతి భద్రతకు భంగం కలిగిస్తున్నారు. ఇన్ని రోజులు ఉన్న ప్రధానమంత్రులు, గవర్నమెంట్లు పాకిస్తాన్ ని క్షమిస్తూ వదిలేస్తూ వచ్చాయి. కానీ ఈసారి ఉన్న పిఎం మోడీ గారు అండ్ ఈ ప్రభుత్వం పాకిస్తాన్ ని అస్సలు వదిలిపెట్టవు. వాళ్లకు సరైన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ పై ఎన్నడూ జరగని అతిపెద్ద ఆపరేషన్, మిలిటరీ పరంగా, డిప్లొమాటిక్ పరంగా గట్టి యాక్షన్ తీసుకోబోతున్నారు. ఆల్రెడీ మన ఇండియా ప్రపంచంలోని చాలా దేశాలలో ఈ విషయం పైన డిస్కషన్లు చేస్తూ వాళ్లకు మన ఇండియా పైన జరిగిన దాడుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మన ఇండియా ఎస్పెషల్లీ ఇతర దేశాలకు, అమెరికా, యూరోప్, రష్యా, ఇతర ఇంపార్టెంట్ కంట్రీస్ కి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మనం రేపు పాకిస్తాన్ పైన భారీ అటాక్ చేసినప్పుడు ఎవరూ కూడా ఇండియాని బ్లేమ్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఇండియా ఇలా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చింది. అండ్ రాబోయే 5-10 రోజుల్లో లేదా 1-2 రోజుల్లోనే పాకిస్తాన్ పైన అతిపెద్ద ఆపరేషన్ జరిగినట్టుగా న్యూస్ రావచ్చు. మొత్తంగా పాకిస్తాన్ కి రోజులు చెల్లిపోయాయి. పాకిస్తాన్ దగ్గర వాళ్ళ సొంత ప్రజలకు సరైన తిండి పెట్టేందుకు డబ్బులు కూడా లేవు. అలాంటప్పుడు ఈ దేశం యుద్ధాన్ని ఎఫోర్డ్ చేయలేదు. ఆల్రెడీ పాకిస్తాన్ లో ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ మన ఇండియా ఖచ్చితంగా పాకిస్తాన్ ని ముక్కలు చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ముక్కలైతే వీక్ అయిపోతుంది. అండ్ కొత్త దేశాలు మనకు సపోర్ట్గా మారితే పాకిస్తాన్తో ఉన్న ఈ సమస్య పర్మనెంట్గా క్లోజ్ అయిపోతుంది. సో ఫైనల్గా ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు, దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.